గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బేసిక్గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని చూస్తూ ఉంటాం, చాలా మంది యూట్యూబర్స్ అని కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది వ్లాగ్స్ చేస్తుంటారు, కొంతమంది అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, కొంతమంది పక్కా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇతని మెయిన్ ఎజెండా మాత్రం మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడమేనంట. సో మరి ఈ సురేష్ గారిది ప్రాపర్ ఎక్కడ? సో అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? వీడియో పెడితే చాలండి ఇలా, లేదన్నా విత్ ఇన్ 1 డేలో 1 మిలియన్ పక్కా. సో అసలు ఎలా ఎలా ఈ కామెడీ రైటింగ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సురేష్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. సో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. సో ఇంతకీ ఫస్ట్ మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేడం నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేడం. ఓకే. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు, నేను మా తమ్ముడు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇద్దరు పిల్లలు, ఆల్ గుడ్ మేడం. వ్యవసాయ కుటుంబం. ఈ వైఫ్ తో మీరు చిగురుగట్ట డౌట్లు ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చూసాను. రీసెంట్ గా మీరు చూసినట్లేదు, పెళ్ళి పిల్లలు ఉన్నారు, ఇద్దరు అంటే పిల్లలు. నేను అనుకోవడం ఏంటంటే రియల్ గా వైఫ్ రియల్ గా పిల్లలు అన్న పాయింట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు మేడం, ఇద్దరు పిల్లలు, నాకు చిన్న పిల్లలు. కానీ అలా మా కొడుకుని పెట్టి కూడా వీడియో చేస్తుంటాడు మేడం. చూసాను. అవును మేడం. సంతూర్ డాడీలా ఉన్నారు మీరు. సంతూర్ మమ్మీ చూసాము, యూఆర్ లుకింగ్ లైక్ ఏ సంతూర్ డాడ్. ఓకే. సో అంటే ఇది స్టార్ట్ చేయక ముందు మీ కెరియర్ ఎలా? మేడం యాక్చువల్ నేను రైల్వే ఎంప్లాయ్ మేడం. అవును, ఇప్పుడు రైల్వే ఎంప్లాయ్ మేడం. రైల్వే జాబ్ చేసుకుంటూ ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఏదైనా సెకండ్ ఇన్కమ్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను మేడం. యూట్యూబ్ చేశాను 2022 అక్టోబర్లో అనుకుంటా స్టార్ట్ చేశాను. ఏంటి బ్రో 2021 స్టార్ట్ 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 1 మిలియన్ ఫాలోవర్స్. అవును మేడం. మేమేమో ఇదే ఫీల్డ్ లో ఉండి ఈదిరా 1 lakh. అదే మేడం. ఓకే. సో అట్లా 1.5 year దాటింది. ఇప్పుడు చిన్నగా 1 million అయింది మేడం రీసెంట్గా. చిన్నగా అయిందా? అదే, చాలా పెద్దగా అయింది బ్రో. 1 మిలియన్ చిన్నది కాదు, పెద్దదే. అదే మేడం. సూపర్. సీరియస్లీ అంటే లైక్ చాలా 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 ఎంటర్టైన్గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చాలా రియల్గా చేస్తూ ఉంటారు మీ వీడియోస్. అవును మేడం. సరే, ఇంతకీ మనీ ఇంపార్టెంటా, ఫ్రెండ్ ఇంపార్టెంటా? మనీ ఉంటే ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు మనతో, కాబట్టి రెండు ఇంపార్టెంట్ మేడం. మనీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రెండ్కి ఏమైనా అవసరం అయినప్పుడు మనం మనీ హెల్ప్ చేయాలి కదా, కాబట్టి మనీ ఇంపార్టెంట్ మేడం. సూపర్. సో పోస్టింగ్ ఎక్కడొచ్చింది రైల్వే? ఈ ప్రజెంట్ అయితే వెంకటగిరి అని మా నెల్లూరు డిస్టిక్లో ఉంటున్నాను. సో ఇంతకుముందు బెంగళూరు దగ్గర 4 సంవత్సరాలు చేశా, కడప దగ్గర సంవత్సరం చేశా, ప్రజెంట్ వెంకటగిరిలో చేస్తాను. వెంకటగిరిలో ఫ్యామిలీ అంతా వెంకటగిరిలోనే ఉంటున్నాం. అమ్మ నాన్న విలేజ్ లో ఉంటారు, వెంకటగిరి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో. దగ్గరే. సో ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారా? వెళ్తూ వస్తుంటాం మేడం. వీడియోస్ ఏమైనా అవసరమైనా వాళ్ళతో షూట్ చేయాలన్నా వెళ్ళేసి షూట్ చేసుకుని వచ్చేస్తుంటాం. ఓకే. సో అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, బయట ఫ్రెండ్స్ కానీ అంటే గుర్తుపడుతూ ఉంటారు కదా? గుర్తుపడతారు. సో ఎక్కువగా ఏం అడుగుతుంటారు? ఎక్కువగా గుర్తుపట్టి బాగున్నావన్నా అంటారు, నేను కూడా బాగున్నాను అంట, ఫోటో తీసుకుంటారు, వెళ్తారు. అసలు మీరు అక్కడ వీడియో చేసిన యాక్టింగ్కి ఇక్కడ ఇంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్న సంబంధం ఉందా బ్రో? చెప్పండి అసలు. లేదు మేడం, నేను బయట మామూలుగా కొంచెం ఇంట్రోవర్ట్ని, మామూలుగా మంజుష గారు బాగున్నారా అది అదే కదా కావాలి మాకు. ఇది ఉండదు మేడం బయట అంతా, బయట నార్మల్ గానే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు సడన్ గా వచ్చింది కదా, దాన్ని కంటిన్యూ చేయొచ్చు. చూపించా. సో ఏమైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే ఒక మంచి కమెడియన్ గా? అది కొన్ని చేస్తున్నాను మేడం. రీసెంట్గా పెద్ద సినిమా చేశాను, చిన్న చేస్తున్నాను. వస్తే పెద్ద సినిమా ఏమిటో అది చెప్పొచ్చో లేదు, మళ్ళీ వాళ్ళు చెప్పొచ్చు. హీరో పేరు చెప్పండి. చెప్తాను మేడం. రీసెంట్గా దానికోసం డబ్బింగ్ కోసమే వచ్చున్నాను. అంటే కరెక్టే. యాక్టర్ ఏ హీరోని? అది మళ్ళీ ఎందుకు చెప్పావు, మేము చెప్పొద్దు అన్నాం కదా, అట్లా అంటారేమో, అందుకే సినిమా పేరు చెప్పొద్దు. ఒక 4 రోజులు అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను గ్రాండ్గా చెప్తాను మేడం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా సీన్లన్నీ కట్ చేస్తారు అనుకోండి, వరకు వచ్చిందంటే కట్ చేయర్లేండి బ్రో. ఏముంది మేడం, మొత్తం తీసేసినాకే ఉంటున్నాయి లేదు తెలియట్లేదు ఈ రోజుల్లో, లాస్ట్ దాకా ఉంటాయి లేదు, కాబట్టి అది రిలీజ్ అయినాక చూద్దాం మేడం. అట్లాగే సో యూట్యూబ్ కూడా రన్నింగ్ లో ఉంది. సో
ఇన్కమ్ పర్వాలేదా మరి? సెకండ్ ఇన్కమ్ కోసం స్టార్ట్అప్ చేశారు. ఫస్ట్ ఇన్కమ్ ని బీట్ చేసింది మేడం ప్రెసెంట్ అయితే. ఫస్ట్ ఇన్కమ్ నే బీట్ చేసేసిందా? అది ఎంత మేడం, ఫస్ట్ ఇన్కమ్ 30 నుంచి 40 వేలు వస్తుంది. ఇది కూడా అట్లా వస్తుంది అనుకోండి. అది మేడం. అలా అలా రాదులే. అలా అలా మేము ఇక్కడ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. సరే మేడం, మీరు ఎంత అనుకుంటే అంత హ్యాపీగానే ఉన్నా. హ్యాపీగా హ్యాపీగా ఉన్నా. సూపర్. సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు? వీడియోస్